పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకములో నుండి ఈ భూమి మీదకి పంపబడ్డాడు. పరలోకములో నుండి ఈ భూమి మీదకి పంపబడ్డాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం. పరలోకములో నుండి పంపబడిన పరిశుద్ధాత్మ. చాలండి. ఇప్పుడు పరలోకములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డారు. పరలోకములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకు వచ్చాడు. పరలోకములో నుండి నిత్యము ఉన్న దేవుడు, ఆది నిత్యము నుండి రాబో నిత్యం వరకు ఉన్న దేవుడు, సకల యుగాలలో ఉన్న దేవుడు, సకల కాలాలలో ఉన్న దేవుడు ఈ కృపా కాలములో ఎక్కడికి వచ్చాడంటే భూమి మీదకు వచ్చాడు. భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఏ పని నిమిత్తం వచ్చాడు? ఏ కార్యము నిమిత్తం వచ్చాడు? పరలోకములో నుండి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎందు నిమిత్తం వచ్చాడంటే, ఏ పని నిమిత్తం వచ్చాడంటే, ఏ కార్యము నిమిత్తం వచ్చాడంటే, చాలా పనులున్నాయి, చాలా కార్యాలున్నాయి, చాలా దైవ పనుల నిమిత్తము ఆయన పరలోకములో నుండి దిగి వచ్చాడు. అందులో ఒక కార్యం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు, పరిశుద్ధాత్మ దేవుని మూలంగా మీరు దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఒక పనిని జరిగించాలని ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ బ్రతుకులో, నీ జీవితంలో ఒక పనిని జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ పని ఏంటో తెలుసా? నీవు దేవునికి నివాస స్థలముగా మార్చబడే ఒక ఘనమైన పనిని నీలో జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడైతే నిన్ను ఎలా మార్చాలని ఇష్టపడుతున్నాడంటే, దేవుడు నివసించే ఒక నివాస స్థలముగా మార్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయానికి రావాలి. ఆత్మదేవుడైతే నిన్ను దేవునికి నివాస స్థలముగా మార్చడానికి ఆయన సిద్ధమే. నిన్ను దేవునికి నివాస స్థలముగా కట్టడానికి ఆయన సిద్ధమే. ఆయన పని జరిగించడానికి సిద్ధమే. ఆయన పనిని పూర్తి చేయడానికి సిద్ధమే. ఆయన ఎందు నిమిత్తమైతే నీ కొరకు పంపబడ్డాడో ఆ కార్యము నీ ప్రాణాత్మ దేహాలలో జరిగించడానికి ఆత్మదేవుడు సిద్ధమే. మరి ఆత్మదేవుని ఆ పని చేయమంటావా వద్దంటావా? నువ్వు నిర్ణయించుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఈ పండు తిన్న దినాన్న మీరు చచ్చిపోతారు. ఈ పండును తిన్న దినాన్న మీరు చచ్చిపోతారు. దేవుడు ఎందుకు చెప్పాడు? ఏ కారణంతో చెప్పాడు? ఏ ఉద్దేశంతో చెప్పాడు? వారు చావకూడదని చెప్పాడు. వారిలో ఆశీర్వాదాలు పోకూడదని చెప్పాడు. వారు ఎప్పుడు కూడా నిత్యము 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 మరణము లేనివారుగా ఉండాలనే దేవుడు ఆ మర్మాన్ని వారికి బయలుపరిచాడు. చెప్పకపోతే దేవుంది లోపం అవుతుంది. కానీ దేవుడు
ఆ మర్మాన్ని, ఆ అనుభవాన్ని, ఆ ప్రకటనను, ఆ ఆజ్ఞను దాచిపెట్టలేదు. ఆదాముకు అవ్వమ్మకు ఎందుకు బయలుపరిచారంటే ఆ పండు తినకుండా, ఆజ్ఞను అతిక్రమించకుండా, దేవుడు చెప్పిన మాట మేరకుండా వారు నిత్యము బ్రతకాలని, నిత్యము ఆశీర్వాదాలలో ఉండాలని, నిత్యము దేవుడు ఎట్టి అనుభవముతో వారిని సృజించారో ఆ మహిమలోనే ఉండాలని ఆ మర్మాన్ని బయలుపరిచి అది తినవద్దని ఆజ్ఞాపించాడు. ఈరోజు నీతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు నిన్ను ఎలా మార్చాలనుకుంటున్నాడంటే, దేవుడు నివసించే ఒక స్థలంగా ఆయన నిన్ను మార్చాలని ఇష్టపడుతున్నాడు. దేవుణ్ణి ఆ పని చేయమంటావా వద్దంటావా? ఆత్మదేవునికి ఆ అవకాశం నువ్విస్తావా ఇవ్వా? ఆత్మదేవుడు నిన్ను దేవుడు నివసించే ఒక నివాస స్థలముగా ఆయన మార్చే ఆ ఘనమైన పనిని నీ జీవితంలో ఆయన ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుని నివాస స్థలంగా మార్చబడాలంటే రెండు కార్యాలు జరగాలి. మొదటి కార్యం ఏంటంటే, మొదటి అనుభవం ఏంటంటే, నువ్వు అభిషేకముతో నింపబడిన వ్యక్తిగా మార్చబడాలి. అభిషేకంతో నింపబడిన బిడ్డగా మార్చబడాలి. అభిషేకం నీలోనికి వచ్చి, పరిశుద్ధాత్మ అభిషేకం నీలో కుమ్మరించబడి, ఆత్మతో నువ్వు నింపబడి, ఆ అభిషేకము ద్వారా వాక్శక్తిని పొందుకొని అన్య భాషలు మాట్లాడే అనుభవంలోనికి నీవు రావాలి. మేడగదిలో 120 మంది పురుషులు, అనేక మంది స్త్రీలు. అభిషేకం వారిలోనికి రావాలని, అభిషేకంతో వారు నింపబడాలని, అభిషేకం కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు మొరపెడుతూ ఉన్నారు. అభిషేకమేమో వారిలోనికి రావడం లేదు. ఎప్పుడు కూడుకున్నారంటే వాళ్ళు, యేసు ప్రభువారు సమాధిని గెలిచి లేక సమాధిని ఓడించి ఆయన తిరిగి లేచాడు. 40 దినాలు అనేక మంది స్త్రీలకు, శిష్యులకు 40 రోజులు కనబడ్డారు. బాగా వినాలి, 40 రోజులు కనబడ్డారు. 40వ రోజు ఒలీవ కొండ మీద ఆయన శిష్యులు చూస్తూ ఉండగా, అనేక మంది స్త్రీలు చూస్తూ ఉండగా పరలోకానికి ఆయన ఆరోహణం అయిపోయాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వాక్యం. ఈ మాటలు చెప్పి వారు చూచుచు ఉండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చాలండి. 40వ రోజు జరిగిన కార్యం ఇది. యేసు ప్రభువారు తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నారు, పరలోకానికి వెళ్ళిపోతున్నారు, సింహాసనం చెంతకు వెళ్ళిపోతున్నారు. 40వ రోజు కార్యం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ ఒలివ కొండ మీద నుంచి దిగి వచ్చి ఎక్కడికి వెళ్ళారంటే అభిషేకం పొందుకోవాలని మేడగదిలోనికి వెళ్ళారు.
అభిషేకం పొందుకోవాలని మేడగదిలోనికి వెళ్ళారు. 41వ రోజు అంతా ప్రార్థన చేశారు. అభిషేకం వారిలోనికి రాలేదు. రెండవదిగా 42వ రోజు కూడా ప్రార్థన చేశారు, అభిషేకం రాలేదు. 43వ రోజు కూడా ప్రార్థన చేశారు, అభిషేకం రాలేదు. 44వ రోజు, 45వ రోజు, 46వ రోజు, 47వ రోజు, 48వ రోజు, 49వ రోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కన్నీళ్లు కారుస్తున్నారు, అంగలారుస్తున్నారు, అబ్బా తండ్రి అని మొరపెడుతున్నారు. వారు ఎంతగా ప్రార్థన చేయుచున్నప్పటికీ కూడా అభిషేకం వారిలోనికి రావడం లేదు. ఈరోజు చాలామందిలో జరుగుతున్న ఒక దుఃఖకరమైన అనుభవం ఏంటంటే, కొంతమంది ఎంతగా ప్రార్థన చేసినా, ఎంతగా కనిపెట్టుకుంటున్నా అభిషేకం వారిలోనికి దిగి రావడం లేదు. అట్లయినా ఏమందుము? మన ప్రార్థనలు దేవుడు వినటం లేదు అందుమా? అట్లనరాదు. అడిగే ప్రతి ఆత్మ సంబంధమైన కార్యమును జరిగించుటకు మన దేవుడు ఎల్లవేళలో కూడా సిద్ధముగా ఉన్న దేవుడు. నీ జీవితంలో బాగా గుర్తుపెట్టుకో, దైవ సంబంధమైన వాటిల కొరకు నువ్వు ఎప్పుడు ప్రార్థించినా, ఎన్నడు ప్రార్థించినా, ఏ స్థలంలో ప్రార్థించినా, ఏ గ్రామంలో ప్రార్థించినా, ఏ దేశంలో ప్రార్థించినా, నీ చేతులు సింహాసనం తట్టు ఎత్తుచు ఉండగా మనం ఆత్మానుసారంగా ఏది అడిగినను ఆయన మన మనవుని ఆలకించునని దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి. దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కానీ అక్కడ ఏం దిగి రావడం లేదంటే అభిషేకం దిగి రావడం లేదు. వారందరూ కూడా దేవుని పాదాలు పట్టుకొని పోరాడుతూ ఉన్నారు. దేవుడు వారికి ఒక లోపాన్ని చూపిస్తున్నాడు. దేవుడు వారికి ఒక లోపాన్ని చూపిస్తున్నారు. ఆ లోపం వారిలో ఉండగా అభిషేకం దిగి రావడం అసాధ్యమైపోతూ ఉంది. ఆ లోపం తొలగించబడాలి, అభిషేకం వారిలోనికి రావాలి. ఆ లోపం తొలగించబడాలి, అభిషేకం వారిలోనికి వచ్చి అభిషేకంతో నింపబడి అభిషేకం ద్వారా వాక్శక్తిని పొందుకొని అన్య భాషలో ధారాళంగా మాట్లాడి భూ దిగంతముల వరకు దేవుని సాక్షార్థమై వారు పంపబడాలి. ఆ లోపం ఏంటో తెలుసా? 12 మంది అపోస్తులు, బాగా గుర్తుపెట్టుకోండి. 12 మందిలో ఒక అపోస్తులుడు ఇస్కరియోతు యోధ. ద్రోహం వల్ల, అన్యాయం వల్ల సంపాదించిన ధనాన్ని బట్టి, అక్రమార్కుల స్నేహం బట్టి దేవుని విడిచి, దేవుని సేవను విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎంతమంది అయిపోయారు అపోస్తులు? 11 మంది అయ్యారు. అపోస్తులు అనగా 12 మంది. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారంటే 11 మందే ఉన్నారు. 11 మందే ఉన్నారు. 11 మందే ఉన్నారు. ఇప్పుడు అక్కడ లోపం ఏం కనబడుతుందంటే ఇంకొక అపోస్తులుడు చేర్చబడాలి. 11 మంది ఉన్నారు, అక్కడ ఒక ఉద్యోగం ఉంది. 12వ మంది అపోస్తులుడు చేర్చబడాలి. బలిపీఠం కట్టబడాలి, 12 మందితో కట్టబడాలి. అది ఒక 12 సంఖ్య పూర్తవ్వాలి. అప్పుడు 2 మనుషుల పేరట వారు చీటీ వేశారు. హృదయంతరంగంలో ఎరిగిన ప్రభువా, నీతో పాటు ఈ 3.5 సంవత్సరాల కాలం కూడా వీరు కూడా ఉన్నారు. ఈ 2లో ఎవరు చీటీ పైకి వస్తుందో, ఎవరు చీటీ అయితే వస్తుందో వారే 12 మంది అపోస్తులుగా చేర్చబడతారు అని 2 పేర్లు ఒక చీటీ మీద, 2 చీటీల మీద రాసి ప్రార్థన చేసి ఒక చీటి తీగా ఒక వ్యక్తి పేరు వచ్చింది. ఎప్పుడైతే ఆ వ్యక్తిని అపోస్తులుడిగా అపోస్తులు ప్రకటించి, అపోస్తులు నిర్ణయించి, అపోస్తులు అభిషేకించి 11 మందితో పాటు ఈ వ్యక్తిని కూడా చేర్చిన తర్వాత 12 మంది అపోస్తులు అయిన వెంటనే 50వ దినము జరిగిన ఒక ఘనమైన గొప్ప కార్యం ఏంటంటే, ఒక బలమైన గాలి వంటి గాలి ఆ గృహమంతా నింపబడి
అగ్ని వంటి నాలుకలుగా విభాగింపబడినట్లు వారికి కనబడి అందరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అందరూ కూడా అభిషేకము చేత పరిశుద్ధాత్మ అభిషేకము చేత వారు నింపబడిన వారే వాక్శక్తిని పొందుకొని అన్య భాషలు ధారాళంగా మాట్లాడగలిగారు. ఈ సమయంలో శక్తిమంతుడైన దేవుడు నిన్ను కూడా ఒక ఘనమైన అనుభవానికి పిలుస్తూ ఉన్నాడు. నిన్ను కూడా అభిషేకంతో నింపడానికి. మేడగదిలో ఏ అభిషేకం దిగి వచ్చిందో, ఏ రీతిగా అభిషేకం దిగి వచ్చిందో, ఎంత బలంగా అభిషేకం దిగి వచ్చిందో, ఎంత వేగంగా అభిషేకం దిగి వచ్చిందో, అగ్ని వంటి నాలుగులుగా విభాగింపబడినట్లు ఒక్కొక్కరికి కనబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ ఆత్మతో నింపబడి అభిషేకాన్ని వారు పొందుకొని అన్య భాషలు మాట్లాడారు. అదే అభిషేకాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అదే అభిషేకం నేటికి కూడా ఈ భూమి మీద అనేకమైన ప్రజల్లోనికి దిగి వస్తూ ఉంది. నీలోని కూడా ఒక బలమైన అభిషేకం దిగి రావాలి. ఒకవేళ నువ్వు అభిషేకంతో నింపబడిన వ్యక్తివైతే బాగా నిన్ను పరిశీలించుకో. ప్రభువా, లోపం ఏంటో నాకు బయలుపరిచయ్యా. ఆ లోపాన్ని విడిచిపెడతానయ్యా ఒక నిర్ణయానికి రా. ఖచ్చితంగా నిన్ను కూడా అభిషేకంతో నింపువాడై ఉన్నాడు. నిన్ను తృణీకరించేవాడు దేవుడు కాదు. నీ తల్లి అయినా నిన్ను తృణీకరించవచ్చేమో, నీ తండ్రి అయినా నిన్ను తృణీకరించవచ్చేమో, నీ బంధువులు నిన్ను తృణీకరించవచ్చేమో, సమాజము నిన్ను తృణీకరించవచ్చేమో. అందరూ తృణీకరించినప్పటికీ కూడా దావీదును దేవుడు కోరుకొని ఉన్నాడు. అందరి చేత తృణీకరించబడిన దావీదును ఘనపరిచాడు దేవుడు. అందరి చేత తృణీకరించబడిన దావీదుకు సింహాసనాన్ని ఇచ్చాడు దేవుడు. అందరి చేత తృణీకరించబడిన దావీదును ఇదిగో శాశ్వతమైన కృపతో నింపిన దేవుడు ఇక్కడ సజీవంగా ఉన్నాడు. అందరి చేతను తృణీకరించబడుతున్నావేమో, నీ జీవితానికి విలువ లేదని అందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో, నీ మాటలకు విలువ లేదని అందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో, ఒంటరివి అని అందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో, నీ వెనకాల ఎవరు లేరని అందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో, సామర్థ్యం లేదని బలము లేదని నిన్ను అందరూ తృణీకరిస్తున్నారేమో. నా దేవునికి నీవే కావాలి. అందరి చేత తృణీకరించబడిన నిన్నే ఇదిగో అందరి ఎదుట ఘనపరిచే దేవుడు ఇక్కడ సంచారం చేయించి ఉన్నాడు. అందరి చేత తృణీకరించబడిన నీ జీవితాన్ని ఒక బలమైన అభిషేకంతో దేవుడు నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో నీ ప్రాణాత్మ దేహంలో అభిషేకంతో నింపి దేవుడు నివసించే ఆలయముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు.